క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలంలో మనం ఎక్కువగా ఆచరణలో ఉంచి అలవరుచుకొని అనుసరించే 3 గుణాలలో ఒక్కటైన ఉపవాసం గురించి ప్రభువు మనకు బోధిస్తూ ఉన్నారు. దానిలో ఉన్న లోతైన పరమార్థమును తెలియపరుస్తూ ఉన్నారు. తరచుగా మనం చూస్తూ ఉంటాం, ఈ కాలంలో భోజనపు పదార్థాల ఎంపికను మార్చుకుంటాం, ఆహారపు నియమాలను అలవాట్లను మనం మార్చుకుంటాం, కానీ మన మనస్సులను మార్చుకోము. మాంసాహారమును ఇతర ఆహార పదార్థాలను మానివేస్తాం, కానీ మన హృదయంలో ఉన్న గర్వమును, అహంకారమును, స్వార్థమును, అసూయను మానివేసుకోము. భోజనపు బల్ల మీద మనం తినే కంచము సరళముగా సాధారణముగా ఉంటుంది, కానీ మన హృదయము సంక్లిష్టముగా ఉంటుంది. అనగా ప్రభువు పలుకుతూ ఉన్నాడు, మీరు ఉపవాసము చేసినప్పుడు మీరు వివాదములు చేసుకొని తగువులాడి కొట్లాడుకొనిచున్నారు. ఇదే హృదయ సంక్లిష్టము అంటే. ఈ కాలంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆహారపు అలవాట్లను తగ్గించుకోవడం మాత్రమే కాదు, ఆత్మను కృంగదీసే అలవాట్లను కూడా మనము తగ్గించుకోవాలి. అదే స్వర్గీయ పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మనకు తెలియపరిచారు. అనగా కోపము నుండి, అహంకారము నుండి, ఇతరులను కించపరిచేటటువంటి మాటల నుండి, మనసులను గాయపరిచేటువంటి సంభాషణ నుండి మనము ఉపవాసము ఉండాలి అని. ఆహారపు అలవాట్లను తగ్గించుకోవడం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక అలవాట్లను రెట్టింపు చేసుకోవాలి. అదే ప్రభు చెప్తున్నటువంటి లోతైన పరమార్థము. ఆహారము లేనటువంటి వారికి ఆహారమును, బట్టలు లేనటువంటి వారికి దుస్తులను, మీ యొక్క బంధువులకు సహాయము నిరాకరింపకూడదు అని. మరి ముఖ్యముగా నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి పేదలకు మీ యొక్క సహాయమును అందించమని. ఈ విధమైనటువంటి ఉపవాసము ప్రభువునకు ప్రీతికరం. కావున దేవుని బిడ్డలారా, మనం ఈ తపస్సు కాలంలో చేసే ఉపవాసము ఇతరులకు, పేదలకు మేలు చేసే విధముగా ఉన్నదా అని మనందరం కూడా ఆత్మపరిశీలన చేసుకుందాం. ఈ విధమైనటువంటి ఉపవాసాన్ని అలవరుచుకొని తోటి వారికి అందుబాటులో ఉంటూ ప్రభువునకు ఆలింగనము చేసుకొని దేవదేవునితో అన్యోన్యతను పెంచుకుందాం. మన యొక్క జీవితాలను ధన్యం చేసుకుందాం. ఆమేన్.